హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనం టీవీఎస్ స్టార్ సిటీకి క్లచ్ ప్లేట్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి? క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఈ క్లచ్ కేస్ ఓపెన్ చేస్తే లోపల ఏం వస్తువులు వస్తాయి, ఆ వస్తువులు అనేది ఎలా ఓపెన్ చేయాలి, అవి మిస్ అయితే మనం ఏ బండి సెట్ అవుతుంది దానికి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లచ్ కేస్లో మెయిన్ చూసుకుంటే ఇక్కడ క్లచ్ బటన్ వస్తుంది, చిన్న బటన్ ఒకటి పెద్ద బటన్ వస్తుంది, లివర్ అనేది దీనికి ఆనుకుంటుంది పోయేసి. దాంట్లో కానీ చూసుకుంటే ఒక చిన్న బాల్ లాంటిది ఒకటి వస్తుంది, అది మిస్ అయిపోతే ఏది సెట్ అవుద్ది అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం క్లచ్ కేస్ చూసుకుంటే ఇక్కడ రోటర్ నట్ వస్తుంది ఫ్రెండ్స్ లోపల. ఈ రోటర్ నట్ రివర్స్ థ్రెడ్డా మామూలు థ్రెడ్డా? కొంతమంది ఏంటంటే సుత్తి చాన్ వేసి తడి తీస్తుంటారు, అప్పుడు రోటర్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. అంటే ఇది రివర్స్ థ్రెడ్డా మామూలు థ్రెడ్ అని తెలియకుండా తెలుసుకునేందుకే కొంత టైం పడేటప్పుడు ఆ రోటర్ అనేది పగిలిపోతుంది. అసలు దీనికి ముందుగా ఏమేమి సామాన్ కావాలి చూద్దాం, తర్వాత అనేది క్లచ్ కేస్ ఓపెన్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లచ్ కేసు మనం బండి కస్టమర్ పేమెంట్ని బట్టి మనం మూవ్ అవ్వాలి. అంటే ఆయన ఒరిజినల్ వేసుకోగలుగుతారు, లోకల్ వేసుకోగలుగుతారు. నేను చూడండి, ఈ బండికి ప్రజెంట్ నేను లోకల్ క్లచ్ ప్యాడ్ వేస్తున్నాను. ఈ లోకల్ క్లచ్ ప్యాడ్ ఏంటంటే ప్రజెంట్ టెంపరీ ఆల్టరేషన్, ఎందుకంటే మైలేజ్ అనేది పూర్తిగా లేదు, అదేవిధంగా పికప్ ఫుల్ డెడ్, అందుకని టెంపరీ క్లచ్ ప్యాడ్స్. ఈ టెంపరీ క్లచ్ ప్యాడ్ కాస్ట్ ఎంత? 150 రూపీస్ ఎంఆర్పీ ఉంది. మనం ఆయిల్ మార్చే టైంకి క్లచ్ ప్యాడ్ అనేది చేంజ్ చేసుకోండి, ఎందుకంటే క్లచ్ ప్యాడ్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆయిల్ మార్చుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సామాన్ ఏం కావాలో చూసాం. ఇప్పుడు క్లచ్ కేస్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఫస్ట్గా 13 తీసుకొని కిక్ రాడ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మీ కేసు ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ రోటర్ నట్టు రివర్స్ థ్రెడ్డా మామూలు థ్రెడ్డా అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్య మధ్యలో దొరకకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు కిక్ రాడ్ నట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా 13 రింగ్ పెట్టి దానికి సపోర్ట్ వేస్తేండి ఫ్రీగా వస్తుంది. అంటే మధ్యలో సుత్తి చానం పెట్టి తట్టి దాన్ని ఓపెన్ చేసి గలీజ్ చేయకుండా ఆ విధంగా తేండి. ఇప్పుడు ఈ క్లచ్ కేస్ బోల్డ్ అన్ని ఏటీఎం బోల్డ్ ఉన్నాయి కదా, మొత్తం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత కింద ఆయిల్ డీస్ పెట్టుకోవాలి, ఎందుకంటే క్లచ్ కేస్ ఓపెన్ చేసినప్పుడు లోపల నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి కింద ఆయిల్ డీస్ అనేది పెట్టుకోండి. ఆయిల్ డీస్ పెట్టుకొని మనం కేస్ బోల్డ్ అన్ని ఓపెన్ చేస్తాం. ఈ బోల్డ్ అనేది పక్కకి తీసేయండి, లేకపోతే మిస్ అయ్యి డీస్లో పడాలంటే మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు బోల్డ్ తీసేసాం కదా, ఈ బోల్డ్ అన్ని బోల్డ్ క్లియర్ చేసేయండి. ఇప్పుడు క్లియర్ చేసిన తర్వాత డీస్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి, కింద అనేది ఆయిల్ పోకుండా, అంగడంతా గలీజ్ అయిపోకుండా, మీ ఇల్లు అంతా గలీజ్ అయిపోకుండా. ఇప్పుడు కేస్ అనేది ఓపెన్ చేసే ముందర లోపల ఈ ఆయిల్ గేజ్ ఉంది కదా, గేజ్ అనేది రోటర్ తగులుతుంటుంది. మనం క్రాస్గా తీస్తే వస్తుంది, లేకపోతే మనం క్రాస్గా తీస్తే పుట్ర స్టార్ట్ అవుతుంది. అందుకని ఏంటంటే మనం ఈ ఆయిల్ గేజ్ అనేది ఓపెన్ చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ గేజ్ తీసేసిన తర్వాత దీనికి క్లచ్ కేస్ ప్యాకింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, కేస్ లాగేటప్పుడు మెల్లగా లాగండి, ఎందుకంటే ప్యాకింగ్ కట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనం వీలైతే పాత ప్యాకింగే యూస్ చేయొచ్చు, లేకపోతే దానికి ఒక 30 రూపాయలు 40 రూపాయలు డబ్బులు ఎందుకు వేస్ట్. మనం తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే ప్యాకింగ్ సేఫ్గా వస్తుంది. లేదు ప్యాకింగ్ కట్ అయింది, ఎన్ని ముక్కలు అయిందో ఏందో చూసుకుంటే దాన్ని బట్టి మనం పాత ప్యాకింగ్ వేసుకోవచ్చు, లేదా కొత్త ప్యాకింగ్ వేసుకోవచ్చు. ఇది చూడండి, ఒక కటింగ్ అయింది కాబట్టి మనం వేసేటప్పుడు ఈ ప్యాకింగ్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నీకు డేర్ ఉంటే. లేకపోతే నాకు డేర్ ఉంది కాబట్టి నేను ఇదే ప్యాకింగ్ వేస్తాను లాస్ట్లో. ఇప్పుడు ఇది చూడండి, క్లచ్ బటన్ చిన్న బటన్, అదేవిధంగా పెద్ద బటన్, మధ్యలో ఒక బాల్ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇది చిన్న బటన్ కదా, అదేవిధంగా ఈ పెద్ద బటన్కి చిన్న బటన్కి మధ్యలో ఒక చిన్న బాల్ ఉంటుంది, అదే గోలీ ఉంది కదా, ఫోర్క్ బాల్, ఆ బాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ బాల్ లేకపోతే ఏమవుద్దో. ముందుగా ఈ బాల్ చూడండి, ఇది బాల్. ఒక్కోసారి ఈ బాల్ అనేది మిస్ అయిపోయి అలాగే వేసేస్తుంటారు, క్లచ్ బటన్ అనేది కొట్టేస్తూ ఉంటాయి. కంపల్సరీగా చిన్న బటన్కి పెద్ద బటన్కి మధ్యలో ఈ బాల్ అనేది ఉండాలి. ఈ బాల్ అనేది లోపల రన్నింగ్ అయినప్పుడు క్లచ్ బటన్స్ అరిగిపోకుండా ఉంటుంది. సరే, ఈ బాల్ మిస్ అయితే మనకి సైకిల్ షాప్లో దొరకదు ఫ్రెండ్స్. ఓకేనా? సైకిల్ షాప్లో బాల్ తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్ అనేది మిస్ కాకుండా జాగ్రత్తగా గ్రీస్ పెట్టుకొని లోపల వేసుకోండి. ఈ బాల్ వేస్తే ఎలా ఉంటుంది, తీస్తే ఎలా ఉంటుంది చూపిస్తాడండి. లోపల బాల్ ఉంది, ఆ బాల్ లోపల ఉందంటే ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఈ గ్యాప్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది డివైడ్గా తిరగద్దు కాబట్టి అరక్కుండా ఉంటుంది. అదే బాల్ తీస్తే ఏమవుద్ది? ఇప్పుడు చూడండి, బాల్ తీసేసాం కదా, తీసిన తర్వాత ఈ రెండింటికి రెండు ఆనిపోద్ది. ఇప్పుడు మీరు బాల్ మిస్ చేసేసారంటే మీకు క్లచ్ ఆపరేటింగ్ మారిపోద్ది, ఈ తొందరగా క్లచ్ బటన్ అనేది అరిగిపోద్ది, మీకు క్లచ్ ఫీలింగే మారిపోద్ది, నార్మల్ ఫీలింగ్ ఉండదు, ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని కంపల్సరీగా ఆ మధ్యలో ఆ బాల్ అనేది మెయింటైన్ చేయాలి, బాల్ అనేది ఉండాలి దాంట్లో. మీరు మిస్ అయిపోయినప్పుడు సైకిల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆ బాల్. ఓకే, ఇప్పుడు మనం క్లచ్ బటన్ గురించి తెలుసుకునేసాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ రోటర్ నట్ స్క్రూలు ఉన్నాయి చూసారా, 3 స్టార్ స్క్రూలు. ఈ స్క్రూలు అనేది మీరు ఓన్ టైట్ చేయవప్పండి, నార్మల్ టైట్ చేయండి చాలు. ఎందుకు ఓన్ టైట్ చేస్తాం? ఈ టీవీఎస్ బండ్కి వచ్చేటప్పటికి ఎక్కువ టీవీఎస్ బండ్లోకి ఈ స్టార్ స్కూల్ అనేది ఎక్కువ వేస్తుంటాడు. ఈ స్టార్ స్కూల్ తీయాలంటే తలకాయ నొప్పి, కొత్త బండ్లకు కానీ రావి, ఎందో కానీ దరిద్రం. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం. ఈ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఇంపాక్ట్ స్క్రూడ్రైవర్ బిట్ వస్తుంది, ఆ బిట్ వేసి తీయడం మీద. ఇది ఇంపాక్ట్ స్క్రూడ్రైవర్ బిట్. ఈ బిట్టు మనకి స్టార్ బిట్టు పెద్ద బిట్ ఉంటుంది, అదేవిధంగా చిన్న బిట్ ఉంటుంది. మీకు చూపిస్తాను, 2 బిట్లు చూపిస్తాను. ఓకేనా? ఇది చూడండి, తేడా చూడండి. రైట్ సైడ్లో ఉన్నది వచ్చి చిన్న బిట్టు, లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి పెద్ద బిట్టు. అంటే లావు స్క్రూ ఇప్పేదానికి
రైట్ సైడ్లో ఉన్నది చిన్న స్క్రూ ఇప్పేదానికి. ఇప్పుడు ఇది లావు స్క్రూ కదా ఈ బండికునేది, ఇక్కడ రోటర్ నట్టుకునేది. మనం లావు బిట్టేసి ఈ రోటర్ స్క్రూ అనేది తీయాలి. మనం ఎందుకంటే ఇలా సుత్తి చాను వేసి తట్టబాపండి, చూసారా ఆల్రెడీ ఒక స్క్రూ అనేది తట్టేస్తున్నారు దీనికి. మనం ఈ విధంగా బిట్ వేసుకొని ఆ బిట్కి 8 టీ బిట్ ఉంది కదా, 8 టీ బిట్ కానీ 8 రింగు కానీ మీ ఇష్టం ఏదైనా, ఈ విధంగా మనం తీసుకునే ఛార్జ్ అట్లా తీసుకుంటుంటాం. చేసే పని నీట్గా చేసామనుకో నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ స్క్రూ అనేది బాగుంది కాబట్టి నార్మల్గా తిప్పితే వచ్చింది. ఈ స్క్రూ చూడండి ఆల్రెడీ ప్రయోగం చేస్తున్నారు ఎవరో, అంటే నల్లకొట్టేస్తున్నారు స్క్రూ. అలా గలీజ్ చేసి పెడితే నెక్స్ట్ మెకానిక్ అనేది మిమ్మల్ని తిట్టుకుంటాడు. ఇలా క్వాలిటీ లేకుండా చేస్తే మీకు రెస్పాన్స్ ఉండదు కస్టమర్ కాడ. చేసే పని నీట్గా చేయండి, ఛార్జ్ కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే లావు బిట్ అనేది యూస్ చేసి నేను బిట్ మీద తడితే ఇలా లూజ్ అయిపోయింది. అదే మీ కాడ చిన్న స్క్రూ ఉంటే దాన్ని మళ్ళీ మీరు సుత్తి చానం పెట్టి తడితే తప్ప లూజ్ కాదు. అటువంటి టైంలో రోటర్ అయిపోయిందంటే రోటర్ ఖర్చు అనేది కస్టమర్కి వేస్తాడు, మీరు వేసుకుంటారు, అది మీకు తెలియాలా. ఇప్పుడు ఈ లోపల రోటర్ నట్టు ఉంది, అది రివర్స్ థ్రెడ్డా మామూలు థ్రెడ్డా అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అది చూస్తే అర్థం అవుద్ది, చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ చెప్తాను, ఈ నట్ అనేది రివర్స్ థ్రెడ్. ఇప్పుడు కంపల్సరీగా టీవీఎస్ బండ్లకి ఇలా మనకి క్లచ్ హోల్డర్ వస్తుంది, కంపల్సరీగా ఈ హోల్డర్ అనేది కొనుక్కోండి. ఓకేనా. ఈ హోల్డర్ ఈ టీవీఎస్ బండ్ వరకే పడుతుంది, మిగతా బండ్లు దేనికి పట్టదు, పల్సర్ది కానీ దీనికి పట్టదు, ఓన్లీ టీవీఎస్ బండ్ల వరకే ఇది అనేది సెట్ అవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ క్లచ్ సపోర్ట్ పెట్టుకోవాలి, రోటర్ సపోర్ట్ పెట్టుకోవాలి. మనకి రోటర్ సపోర్ట్ చూస్తే ఈ విధంగా మనకి పల్సర్కి వచ్చినప్పుడే ఈ విధంగా వచ్చింది, దీన్ని సపోర్ట్ వేసుకుని ఇక్కడ వేసుకొని తీసుకోవచ్చు. ఇది లేనప్పుడు ఏం చేస్తారు, మనకి స్పెండర్ క్లచ్ వీల్ ఉంది కదా, ఈ విధంగా స్పెండర్ అమ్మింగ్ వీలు, ఈ అమ్మింగ్ వీలు పెట్టి కానీ ఇక్కడ లూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా పెట్టి లూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బండికి వచ్చేసి క్లచ్ రోటర్ నట్ వచ్చేసి రివర్స్ థ్రెడ్ ఈ టీవీఎస్ బండి స్టార్ సిటీ టీవీఎస్ 110cc బండ్లకి అన్నిటికీ రివర్స్ థ్రెడ్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ థ్రెడ్ వస్తుంది కాబట్టి మనం ఆ క్లచ్ వీల్ అనేది పైన పెడితే ఈ నట్ అనేది లూజ్ చేసడానికి అవకాశం లేదు. మనం ఏం చేయాలి, ఆ నట్ అనేది ఆ వీల్ అనేది తీసుకొచ్చి మనం కింద పెట్టాలి. ఎక్కడ పెట్టాలి చూపిస్తామండి. మనం కింద పెట్టి తీయాలంటే మనకి ఇక్కడ పంపు వీల్ అనే అడ్డా ఉంది. ఓకేనా, ముందు పంపు వీల్ తీసి చూపిస్తాను, మీకు రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాకు, ఆ తర్వాత ఒక వాషర్ వస్తుంది, తర్వాత వీలు, తర్వాత పిన్ను. ఈ కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఒక మ్యాగ్నెట్ పెట్టుకొని మ్యాగ్నెట్ వేసి పెట్టుకోండి. ఏంటంటే కొత్త సామాన్గా దొరకవు కాబట్టి కొద్దిగా దొరకని సామాన్ని ఒక మ్యాగ్నెట్ పెట్టుకొని మ్యాగ్నెట్కి అతిపించి పెట్టుకోవడం మంచిది. ఇది చూడండి స్పెండర్ క్లచ్ వీలు. ఇప్పుడు ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి స్పెండర్ క్లచ్ వీల్ అనేది లోపల దూరుతుంది. ఓకేనా, ఇక్కడ లోపల పడుతుంది. మనం ఈ 2 స్క్రూలు ఓపెన్ చేయకుండా నా కాడ ఇది ఉంది కాబట్టి పర్లేదు, ఇది లేకపోతే మాత్రం మీరు ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసుకొని స్పెండర్ క్లచ్ వీల్ అనేది సపోర్ట్ పెట్టుకొని లూజ్ చేయాలి. ఓకేనా, అలాగే తట్టి తీవాపండి, రోటర్ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఈ క్లచ్ హోల్డర్ కొనుక్కోండి, 17 రింగ్ వేసి. ఇది రివర్స్ థ్రెడ్, టైట్ చేస్తే లూజ్ అవుద్ది, లూజ్ చేస్తే టైట్ అవుద్ది. సపోర్ట్ అనేది కరెక్ట్గా వేసిన లేదు చూసుకొని చెక్ చేసుకొని తర్వాత అనేది కరెక్ట్గా గ్రిప్ పట్టుకొని లూజ్ చేయండి. ఓకేనా, చూడండి ఇప్పుడు అనేది నేను వేసాను, సపోర్ట్ వేసాను. అక్కడ సపోర్ట్ వేసిన తర్వాత బాగా సపోర్ట్ కింద ఒక చెయ్యి పైన ఒక చెయ్యి వేసి కరెక్ట్గా లూజ్ చేయండి, లూజ్ అయిపోద్ది. ఇది రివర్స్ థ్రెడ్. ఓకేనా, టైట్ చేస్తే లూజ్ అవుద్ది, లూజ్ చేస్తే టైట్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు ఇది లూజ్ చేసేది కాబట్టి ఈ నట్టు తీస్తే నట్టు వెనకాల ఒక వాషర్ ఉంటుంది. ఇది నట్టు. మనకి టీవీఎస్ మాల్ పల్సర్కి వచ్చేది దేనిది సెట్ అవ్వదు, ఈ టీవీఎస్కి వచ్చేది పుల్లరే క్లచ్ హోల్డరే, సపరేట్ హోల్డర్ ఇది. ఈ హోల్డర్ అనేది కంపల్సరీ కొనుక్కోండి. దీనికి కాస్ట్ ఏం లేదు, 180 రూపీస్ 200 ఉంటుంది. మనకి ఈ రోటర్ అనేది పగిలిపోకుండా సేఫ్టీగా ఇది ఒకటి ఉండవు మన అంగట్లో మంచిది. మీరు ఎక్కువ విలేజ్ సైడ్లో ఉన్నారంటే కంపల్సరీ కొని పెట్టుకోండి, ఎందుకంటే అటు పక్క వాళ్ళందరూ మైలేజ్ పర్పస్ కోసం వాడతారు కాబట్టి టీవీఎస్ బండి అనేది ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు రోటర్ ఓపెన్ చేస్తాం, ఇదే బిట్ వేసుకొని మనం క్లచ్ నట్ కానీ ఓపెన్ చేయొచ్చు. అయినా సరే ఈ బిట్ వేసి లూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకాడ హీరో హోండా స్పెండర్ ప్లస్ కానీ CD100 కానీ క్లచ్ హబ్బు క్లచ్ నట్ పుల్లర్ వస్తుంది కదా, దాన్ని వేసి లూజ్ చేయొచ్చు. అక్కడ ఎందుకు భయ ఈ లూజ్ చేయడం, సుత్తి చానం వేసి తట్టి తీయచ్చు కదా అనుకోవచ్చు. ఎప్పుడు సుత్తి చానం వేసి తట్టి తీయకూడదు, కంపల్సరీగా దానికి వచ్చే పుల్లర్లు వస్తాయి, ఆ పుల్లర్లు అనేది యూస్ చేయాలి. ఇప్పుడు ఈ నట్లు ఓపెన్ చేసాం, ఈ స్ప్రింగ్ సంబంధించిన 4 బోల్డ్ కానీ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఈ స్ప్రింగ్లు కానీ తీసి పక్కన పెడేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ నట్టు ఉంది, మనం సుత్తి చానం వేసి తట్టి తీయచ్చు. అలా తట్టి తీయడం కరెక్ట్ కాదు. మనకాడ క్లచ్ హబ్బు పుల్లర్ ఉంటుంది, ఇది హీరో హోండా హబ్బు పుల్లరే, సూట్ అయిపోతుంది దీనికి, నో ప్రాబ్లం. హీరో హోండా స్పెండర్ ఉంది కదా అది. ఇది రివర్స్ థ్రెడ్ ఏం కాదు, నార్మల్ థ్రెడ్డే. ఓకేనా, మనకి రోటర్ నట్ వరకే రివర్స్ థ్రెడ్, ఇది నార్మల్ థ్రెడ్. సపోర్ట్ వేసేటప్పుడు కిక్ షాప్కి మాత్రం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా బంపర్కి వేసుకోండి. మనకాడ ఇప్పుడు వాడితే ఇదే వాడచ్చు. ఓకేనా, ఇదే వాడచ్చు. అయినా ఇది మీ కాడ లేకపోతే మనకి హీరో హోండా పుల్లర్ ఉంది కదా, దీన్ని వేసుకొని కానీ లూజ్ చేసుకోవచ్చు. హీరో హోండా దీనిది ఒకటే. ఇది రోటర్ నట్లో ఎందుకు ఎక్కదు అనుకుంటే ఇది కొద్దిగా లావు, మీరు లేతుకెళ్ళి పాలిష్ చేయించుకుంటా అంటే దీన్ని తీసుకెళ్ళి కానీ మీరు పాలిష్ చేయించుకోవచ్చు. ఓకేనా,
ఇప్పుడు క్లచ్ నట్ కానీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఏం వాషర్లు వస్తాయి లోపల ఏంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాషర్ ఉంది నట్ కింద. తర్వాత క్లచ్ హబ్, క్లచ్ సెంటర్, క్లచ్ స్టీల్ ప్యాడ్ ఉంటాయి. ఇక్కడ హీరో హోండాకి వచ్చినట్టు వాషర్లు ఏమి రావు ఫ్రెండ్స్. ఓన్లీ డైరెక్ట్గా క్లచ్ బెల్ బుష్ ఒకటే చూడండి, ఈ బుష్ ఒకటే ఉంటుంది. దీనికి వాషర్లు గీషర్లు లాంటివి ఏం లేదు, డైరెక్ట్గా ఈ బుష్ వేసాము. ఇంకా క్లచ్ బెల్ కంటారా, క్లచ్ బెల్కి ఎటువంటి టైమింగ్ లేదు. మీరు క్లచ్ బెల్ తీసి అలాగే తీసి మళ్ళీ అలాగే దొరిపించు, పల్సర్ లాగా టైమింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీంట్లోనే క్లచ్ ప్యాడ్ అన్నీ తీద్దాం. తర్వాత మనం తెచ్చుకున్న లోకల్ క్లచ్ ప్యాడ్ అనేది యూస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ క్లచ్ ప్యాడ్ వేసినప్పుడు మనం ఒరిజినల్ క్లచ్ ప్యాడ్ వేసినప్పుడు కంపల్సరీగా ఈ క్లచ్ హబ్బులు అనేది బాగున్నాయా లేదా అనేది పక్కాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన క్లచ్ ప్యాడ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈ హబ్బులు కానీ అరిగి ఉందంటే తొందరగా మళ్ళీ క్లచ్ ప్యాడ్ కానీ అవకాశం ఉంటుంది. అందువల్ల చెక్ చేసుకోవాలి. నేనేసే లోకల్ క్లచ్ ప్యాడ్ కాబట్టి మామూలుగా పెద్దగా పట్టింపంటూ ఏం లేదు. ఎందుకంటే కస్టమర్కి టెంపరీ ఆల్టరేషనే కాబట్టి ఇలా చిన్న చిన్న లైన్స్ పడినాయి కాబట్టి మనం ఒరిజినల్ క్లచ్ ప్యాడ్ వేస్తుంటే కంపల్సరీగా హబ్బులు మార్చడం మంచిది. కస్టమర్కి ఎక్కువ లైఫ్ వస్తుంది క్లచ్ ప్యాడ్లు. ఇప్పుడు నేను వేసేది లోకల్ క్లచ్ ప్యాడ్ కాబట్టి ఎట్లా లైఫ్ రావు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పదీసినప్పుడు అప్పుడు హబ్బులు గిబ్బులు అన్నీ కొత్త హబ్బులు అనేది వేసుకోవచ్చు. కొత్త క్లచ్ ఒరిజినల్ క్లచ్ ప్యాడ్ అనేది అప్పుడు యూస్ చేయొచ్చు. ఇప్పుడు లోకల్ క్లచ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది చూడండి, మనం తెచ్చుకుంది ఎంకే మకినో బాగుంటుంది. లోకల్ అంటే ఏం కాదు, మనకి మకినోలో బ్రేక్ షూలు వస్తున్నాయి, బ్రేక్ షూలు కానీ బాగుంటాయి. క్లచ్ ప్యాడ్లు ఇంతకుముందు వస్తున్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి చేతక్కున్నప్పుడు ఎక్కువ ఎంకే క్లచ్ ప్యాడ్ వస్తున్నాయి, ఓడిపోయినాయి. ఇది చూడండి, ఈ టీవీఎస్ క్లచ్ ప్యాడ్లు, ఈ క్లచ్ ప్యాడ్ డిజైన్, ఈ క్లచ్ ప్యాడ్ డిజైన్ చూడండి. ఇది హీరో హోండా క్లచ్ ప్యాడ్లు, ఓకేనా. రైట్ హ్యాండ్లో వచ్చి హీరో హోండా క్లచ్ ప్యాడ్లు, లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి టీవీఎస్ స్టార్ సిటీ క్లచ్ ప్యాడ్లు. ఈ క్లచ్ ప్యాడ్ అనేది సెట్ చేస్తాం, ఎందుకంటే లోకల్ క్లచ్ ప్యాడ్లు కాబట్టి దీనికి కింద పైన అంటే ఏం లేదు. ఎలా వేసుకున్నా క్లచ్ ప్యాడ్ ఒకటే, ఒరిజినల్ ఒకటే, చేంజ్ అవుద్ది, ఓకేనా. కింద వేసే ప్లేట్లు, పైన వేసే ప్లేట్లు. ఇప్పుడు క్లచ్ ప్యాడ్ సెట్టింగ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ బుష్ అనేది ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లోకల్ క్లచ్ ప్యాడ్ వేసినప్పుడు ఒక్కోసారి దీని లోపల ఫ్రీగా దూరదు లోపలికి, ఓకేనా. ఈ విధంగా టైట్గా దొరుకుద్ది. మరీ ఎక్కువ టైట్గా దొరుకుతుంటే ఆ సైడ్ అనేది లైట్గా మీరు ఫైల్ కొట్టుకోవాలి. ఎందుకంటే టైట్గా తట్టి దూరిపేశారంటే క్లచ్ ఆపరేటింగ్లో మళ్ళీ తేడా వస్తుంది. అందుకని కంపల్సరీగా ఈ విధంగా టైట్గా ఎక్కకుండా ఫ్రీగా ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఈ విధంగా అన్నీ ఆడుతున్నాయా లేదనేది పక్కాగా చెక్ చేయాలి ఫ్రెండ్స్. లోకల్ ప్లేట్లు వేసినప్పుడు మాత్రం భయంకరంగా కేర్ తీసుకొని చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని కొట్టినంటే మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్లచ్ నటు వాషర్ స్పీడ్గా చేద్దాం 12 నుంచి. క్లచ్ హబ్బు, అదేవిధంగా కిక్ షాప్కి వాపండి, లూజ్ చేసేటప్పుడు మళ్ళీ కేస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్లచ్ నట్ అనేది ఫుల్ టైట్ చేద్దాం. దీనికి సంబంధించిన ఇప్పుడే మీరు సుత్తి ఛానల్ పెట్టి తట్టారనుకో మీకు తర్వాత చూపిస్తామండి. నట్లు టైట్ చేసేయండి, బోల్డ్ 10 టీ పెట్టేసి బోల్డ్ టైట్ చేసేయండి. తర్వాత కింద ఆయిల్ కవర్ వేసేయండి. ఇప్పుడు ఈ బోల్డ్ కానీ టైట్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా తుడిచేసింది కదా, తుడిచేసి ఇప్పుడు నేను లోపల పుల్లర్ వాడాను కాబట్టి పర్లేదు. కొంతమంది సుత్తి ఛానల్ వేసినప్పుడు ఈ ప్లే ఉందో లేదని పక్కాగా చెక్ చేసుకోవాలి, లేకపోతే మీకు రన్నింగ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. క్లచ్ మూవింగ్ వదిలినప్పుడు గుద్దుకొని పోతుంటుంది. అందుకని ఏంటంటే ఈ ప్లే ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం పంపు సంబంధించిన పంపు నీడిలు, ఈ పంపు వీలు కరెక్ట్గా దాన్ని సీటింగ్ చేయండి, వాష్ వేయండి, దానిపైన లాకేయండి. ఎందుకంటే తర్వాత రోటర్ వేసిన తర్వాత అది అడ్డం అయిపోద్ది, అందుకని ఇప్పుడే వేసుకునండి. ఇక్కడ ఉన్న మట్టి మొత్తం క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కీ ఉంటుంది, ఆ కీలో కూర్చోబెట్టి నట్టు వాష్ వేసి మనం ఇందాక కింద పెట్టి టైట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం స్పెండర్ క్లచ్ వీల్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మనం టైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, అందుకని ఏంటంటే ఇక్కడ మనం టైట్ చేసుకోవచ్చు క్లచ్ వీల్ పెట్టుకొని. ఇప్పుడు దీని లోపల కానీ తుడిచేయండి. మనకి 3 స్టార్ స్క్రూలు ఉన్నాయి కదా, మనం పాత స్క్రూలో వాడచ్చు, దానికి కొత్త స్క్రూలు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఆ పాత వేసి మరి ఓవర్గా టైట్ చేయబల్ల, మీడియం టైట్ చేయండి, ఆడకపోవాయి, దాని మీద సపోర్ట్ ఏం పడదు, నార్మల్ టైట్ చేయండి. ఇప్పుడు టైట్ చేసాం అయిపోయింది. ఎడకి మనం ఒకసారి మొత్తం స్క్రూలు అన్నీ టైట్ చేసిందా ఏమైనా మిస్ అయిపోయిందని చూసుకోండి. ఇప్పుడు కింద మనం ఆయిల్ బోల్ట్ ఇప్పలే కదా, ఆయిల్ బోల్ట్ ఇప్పలేదు కాబట్టి బండి బాగా వాల్చి తర్వాత అనేది మనం కేసు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది కొత్త ఆయిల్ పోయాలి కదా లోపల, అందుకని కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఈ క్లచ్ బటన్ గురించి ఇందాక చెప్పా కదా మీకు, కంపల్సరీగా లోపల బాల్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ క్లచ్ బటన్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాకింగ్ కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్యాకింగ్ కట్ అయిపోయినప్పుడు మనం ఎలా చేయాలి, దీనికి కొద్దిగా గ్రీస్ పెట్టుకోవాలి. చూపిస్తారు చూడండి మీకు. ఇక్కడ ముందు నీట్గా లోపల తుడుచుకుని లోపల కడుక్కునేసిండి, పెట్రోల్ వేసి నీట్గా ఉంటుంది. ఇలా గ్రీస్ పెట్టుకొని ప్యాకింగ్ అనేది కరెక్ట్గా పొజిషన్గా అతికిపించండి. అతికిపించిన తర్వాత దీనికి సంబంధించిన క్లచ్ కేస్ బోల్ట్ ఉంది కదా, ఒక బోల్ట్ తీసుకోండి. ప్యాకింగ్ ఎక్కడ కట్ అయిందో ఆ మధ్యలో ఒక బోల్ట్ వేసి పెట్టండి. ఎందుకంటే ప్యాకింగ్ కిందకి పైకి వెళ్ళిపోకుండా మనం కేసు వేసేటప్పుడు ఈ బోల్ట్ అనేది ప్యాకింగ్ అలాగే స్ట్రైట్గా పట్టుకుంటుంది. ఇలా పెట్టినప్పుడు ఏమంటే ప్యాకింగ్ అనేది దిగిపోయి ఒక్కోసారి తప్పిపోద్ది అటు ఇటు, అప్పుడు మళ్ళీ ఆయిల్ లీక్ వస్తుంది. ఇప్పుడు మనం క్లచ్ కనెక్షన్ ఇచ్చేద్దాం ఫస్ట్ కేసు వేసేటప్పుడు. ఇప్పుడు వేసాం, ఒకసారి ప్యాకింగ్ కావాలని మీరు చెక్ చేసుకోండి. బోల్ట్ వేసినాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, మనకి అన్ని బోల్ట్ అనేది
వేసేద్దాం. ఓకేనా, దీనికి సంబంధించిన క్లచ్ కేస్ బోల్డ్. ఈ బోల్డ్లో నీట్గా ఉన్న బోల్డ్ పైన వేయండి, కనబడే దగ్గర నీట్గా ఉన్న బోల్డ్ వేయండి, కనబడిన దగ్గర ఎలా ఉన్న బోల్డ్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు బోల్డ్ అనేది అన్నీ టైట్ చేద్దాం. ఓకేనా, ఏటీఎం బోల్డ్ టైట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మనం ఈ క్లచ్ అనేది ఇచ్చాం కదా, ఈ క్లచ్ అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే క్లచ్ ఓవర్ టైట్ అవ్వకూడదు. క్లచ్ కంపల్సరీగా ప్లే ఉంటేనే క్లచ్ ప్లేట్ అనేది లైఫ్ వస్తుంది. ఓకేనా, ఇలా క్లచ్ ప్లే చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం కిక్ రాడ్ బిగించేసి తర్వాత అనేది ఆయిల్ పోసుకోవాలి. మనం ఫస్ట్ దీనికి 900 ml ఆయిల్ ఉంది, మనం ఫస్ట్గా ఏం చేస్తాం, కిక్ రాడ్ బిగించేద్దాం. తర్వాత ఆయిల్ పోస్తే మనకి బండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు కిక్ రాడ్ బిగించేస్తాం కదా ఎడకి, ఓకే. ఇప్పుడు ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసేటప్పుడు మీకు బెస్ట్ ఆయిల్ ఏది అనిపిస్తే అది పోసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే వాల్వో లైన్ వాడుతున్నాను ప్రజెంట్, వాల్వో లైన్ బాగుంది కాబట్టి అందుకని ఓకే. ఇప్పుడు ఆయిల్ కానీ పోయేస్తాను, 900 ml పోసుకోవచ్చు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆయిల్ కరెక్ట్గా ఉంది లేదని. ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి ఏడు కానీ చూసుకుంటే కింద లైన్స్ ఉంది కదా, ఏడు దాకా అనేది ఆయిల్ ఉండాలి. కొద్దిగా ఒక పాయింట్ పైకి ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడే కొత్త ఆయిల్ పోసాం కాబట్టి ఒక పాయింట్ అనేది పైకే ఉంటుంది, దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా మనం క్లచ్ ప్లేట్ అయితే చేంజ్ చేసాం. ఈ విధంగా మనం టీవీఎస్ స్టార్ సిటీ 110cc బండ్లకి అన్నిటికీ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. క్లచ్ ప్లేట్ మార్చేటప్పుడు కంపల్సరీగా ఈ జాగ్రత్తలను తీసుకోండి. మీరు క్లచ్ హోల్డర్ కొనుక్కొని క్లచ్ కేస్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి లైఫ్ ఉంటుంది. మీరు కంపల్సరీగా ఎప్పుడు క్లచ్ అనేది ఓవర్ టైట్ కానివ్వండి. ఓకేనా, క్లచ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు క్లచ్ ప్లేట్ కానీ ఎక్కువ లైఫ్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎప్పుడు ప్లే ఉండాలి. ఈ ప్లే అనేది జాగ్రత్త పడితే మీకు క్లచ్ ప్లేట్ కానీ లైఫ్ ఎక్కువ వస్తుంది. అదే ఫ్రెండ్స్, టోటల్గా టీవీఎస్ స్టార్ సిటీ 110cc క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.